40-50 ఏళ్ళుగా బాలాజీనగర్ జవహర్ నగర్ పేరిట తెలంగాణ వ్యాప్తంగా ఏ గ్రామంలో అయితే ఉపాధి లేక కుటుంబాన్ని పోషించడానికి పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారో ఈ బాలాజీనగర్ గంజాయికి అడ్డగా మారింది. బాలాజీనగర్ బెల్ట్ షాపులకు అడ్డగా మారింది. బాలాజీనగర్ ఇవాళ మహిళలు చర్చించుకోలేని ముచ్చట పెట్టుకోలేనటువంటి స్థాయిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. బాలాజీనగర్లో చెత్తకు మాత్రమే కాదు, ఇవాళ హైదరాబాద్ ఉన్నటువంటి చికెన్ వేస్టేజ్, ఫిష్ వేస్టేజ్ తీసుకొచ్చి పెడితే వందల కుక్కలు పులుల్లాగా మారి ఇవాళ చిన్న పిల్లల్ని కొరికి చంపేటువంటి స్థాయికి వచ్చింది. బాలాజీనగర్లో ఉన్నటువంటి మహిళలు బిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళకు రెక్కాడితే కానీ దొక్కలేని వాళ్ళు. మగవాళ్ళు పొద్దున 7 గంటలకు పనికి పోతే రాత్రి ఎప్పుడో 9 గంటలకు 10 గంటలకు ఇంటికి వస్తారు. మహిళలు ఇళ్లల్లో పనిచేయడానికి, కంపెనీల్లో పనిచేయడానికి పోతే సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తారు. ఆ అమ్మ నాన్న పనిచేయకపోతే కుటుంబం జీవించే పరిస్థితి లేదు. కాబట్టి ఆ చిన్నపిల్లల్ని ఇళ్లల్లో వదిలిపెట్టిపోయినప్పుడు మళ్ళీ వచ్చేంత వరకు బిక్కుమంటూ మా పిల్లల బతికేందని చెప్పి ఆందోళన పడే పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు కమిషనర్లకు మొరబెట్టుకున్నా, కలెక్టర్లకు మొరబెట్టుకున్నా, పోలీసులకు మొరబెట్టుకున్నా లైట్లు లేక, ఇవాళ సెక్యూరిటీ లేక, దుర్గంధపూరితమైనటువంటి వాసనలో మగ్గడు తప్ప ఎవడు పట్టించుకున్న పాపన పోలేదు. దాని ఫలితమే నిన్నగాక మొన్న 15 రోజుల క్రితమే వలస వచ్చినటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏకైక కొడుకు ఇవాళ కుక్కలు పీక్క తింటే సభ్య సమాజం అసహించుకున్నది. యావత్ మహిళా లోకమంతా కూడా కన్నీళ్లు పెడతా ఉంది. ఇక్కడ ఉన్న బాలాజీనగర్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మా బతుకు గింతేనా అని చెప్పి అలా ఆందోళన చెందే పరిస్థితి వచ్చింది. నేను నిన్న కలెక్టర్ గారితో మాట్లాడినాం. ఎవరితో మాట్లాడినా కూడా తూతూ మంత్రంగా చచ్చిపోయినందుకు 50,000 రూపాయలు ఇచ్చి ఇవాళ చేతులు దులుపుకున్నారు తప్ప వాళ్ళ జీవితాల గురించో ఇక్కడ జీవిస్తున్న ప్రజల గురించో ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే అధికార యంత్రాంగం కదిలి వచ్చి ఇక్కడ ప్రజలతో చర్చించి ఏ సమస్యలను తక్షణం పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేకపోతే నేనే నాయకత్వం వహించి దీని పరిష్కారానికి పూనుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా.